పాన్ ఇండియా హిట్ మూవీస్ కి సీక్వెల్స్ రావడం కామన్. కానీ కథ కంచికి చేరాలనుకున్న కథలకి కూడా పార్ట్ 2 ఉంటుందా అంటే ఉంటుందనే ప్రచారమే పెరిగింది. RRR 2ని అలానే అన్నారు. బాహుబలి 3 నుంచి సీతారామం 2 వరకు ఇలా చాలా ప్రచారాలు జరిగాయి. మరి పుష్ప 2 లానే సీతారామం 2, కల్కి 2 నిజాలేనా? సలార్ 2 విషయంలో ఏం జరగబోతోంది? టెకెలు టాలీవుడ్ లో సీక్వెల్స్ మీద వచ్చే రూమర్స్ అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టేలా లేదట. RRR సీక్వెల్ ఉంటుందని ఆ మధ్య రాజమౌళి చెప్పారు. కేవలం ఆస్కార్ రేసులో ఆ మూవీ ఉన్నప్పుడు ప్రమోషన్లో ఎమోషన్ పెంచేందుకే అన్నారు. అలాంటి పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సీతారామం మూవీకి సీక్వెల్ ఉంటుందని టీం ఆ మధ్య హడావుడి చేసింది. సేమ్ కాన్సెప్ట్ సరికొత్తగా తీయటమో, కొత్త కథ అలాంటి వ్యధనే సెలెక్ట్ చేసి తీయటమో జరుగుతుందంటున్నారు. కానీ ఇదంతా ప్రభాస్తో హను రాఘవపూడి తీయబోయే సినిమా తాలూకు హడావుడి అంటున్నారు. కల్కి ది రాజాసాబ్ తర్వాత హను రాఘవపూడి మూవీనే ప్రభాస్ చేస్తాడంటున్నారు. సలార్ 2తో పాటు ఇది ప్యారలల్ గా తెరకెక్కుతుందంటున్నారు. అంతే, కనీసం 2 ఏళ్ల వరకు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి నుంచి మరే అప్డేట్ ఉండదు. అందుకే సీతారామం సీక్వెల్ మీద ఫీలర్స్ వదిలారంటున్నారు. ఇక పుష్ప 2 పనుల్లో బన్నీ సుకుమార్ బిజీగా ఉన్నా ఆ మధ్య జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్ సందడిలో 3rd సీక్వెల్ కూడా ఉండొచ్చన్నారు బన్నీ. ఓ మంచి పాయింట్ కూడా దొరికిందని హింట్ ఇచ్చాడు. అయితే ఇది మరో బాహుబలి 3, మరో RRR 2 అని అప్పుడే తేల్చేశారు. RRR 2 లానే పుష్ప 3, సీతారామం 2 అంటున్నారంటే ఇవేవి జరిగే పనులు కావనే క్లారిటీలో కమెంట్స్ పెరిగాయి. కాకపోతే కల్కి 2 మాత్రం అలాంటి గాలిబుడగ కాదని, రియాలిటీకి దగ్గరగా ఉన్న అంచనానే అని తెలుస్తోంది. కల్కి 2 మూవీ 2025 సమ్మర్లో మొదలయ్యే ఛాన్స్ ఉందట. ఇది సలార్ 2 లానే వెంటనే పట్టాలెక్కుతుందట. ఈ సమ్మర్కి కల్కి వస్తుంది. వచ్చే సమ్మర్కి కల్కి 2 షూటింగ్ షురూ అవుతుంది. ఇక ఈ వేసవి ఎండింగ్లో సలార్ 2 సెట్స్ పైకి వెళ్లబోతోంది. కాబట్టి ఈ సీక్వెల్స్ ఇంకేమాత్రం గాసిప్స్ కాదని తేలుతోంది.